వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మేచూరు మాధవ్ పుట్టినరోజు వేడుకలు. తిరుపతి దేవస్థానాల చరిత్రలోనే కనీవిని ఎరుగని విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట. 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ ఇచ్చే మృతి చెందిన మృతులు. కుటుంబాలను పరామర్శించడానికి వారికి భరోసానిచ్చిన మంత్రుల బృందం. తిరుపతి జిల్లా కోట మండలం సిద్ధవరం గ్రామంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మేచూరి మాధవ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిద్ధవరం గ్రామంలోని మేచూరు మాధవ్ నివాసానికి చేరుకున్న పలువురు దళిత సంఘాల నాయకులు, ఎస్సీ వర్గీకరణ కార్యకర్తలు మేచూరు మాధవ్ను సత్కరించారు. కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. శాలువాలు, పుష్పగుచ్చాలు మాధవ్కు సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిగో అక్కడ వెళ్తురు పడుతున్నారా మీరు ఒక్క నిమిషం ఆగండి అన్నాడా ఫోటోలు చేస్తారు. భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఇప్పుడు నా చేతులు కూడా వివాహం చేశాను వాళ్ళిద్దరికి. వాళ్ళు చాలా ఎంతో సౌమ్యంగా సుఖంగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ 2 సంతానం కలిగి బిడ్డలను కూడా చదివించుకుంటూ ఒకగా మనకు సేవలు చేస్తున్నారు. 50 వాళ్ళ కుటుంబము దేవమ్మ గాని నిలబడే లక్షణం ముందుకు వస్తారని మనవి చేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి నేను జై భీమ్ తెలియజేసుకుంటూ జై భీమ్. గచ్చామి శరణం గచ్చామి సంగం శరణం గచ్చామి. ఒక ఈరోజు కార్యక్రమం మన తమ్ముడు మాధవ్ గారి పుట్టినరోజు ఒక వినూత్న రీతిలో ఒక కొత్త పందాలో కొత్త సాంప్రదాయంలో జన్మదినాన్ని జరుపుకోవడం. బౌద్ధ సాంప్రదాయంలో ఆయన కుటుంబం, ఆయన సతీమణైనటువంటి దేవమ్మ సంగం శరణం గచ్చామి తత్యామి బుద్ధం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి. ఈరోజు ప్రపంచమంతా కూడా అంబేద్కర్, బుద్ధుడు ఈ 2 సిద్ధాంతాలు ప్రపంచమంతా కూడా ప్రసిద్ధి గాంచుతూ ఆదర్శంగా మా సిద్ధాంతాలు వెలుసలుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి అంబేద్కరైట్, ప్రతి బహుజనుడు, ప్రతి దళితుడు, ప్రతి పౌరుడు, ప్రతి భారతీయుడు కూడా ఈ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, బౌద్ధ సాంప్రదాయాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు మన
సమితి అధ్యక్షుడైనటువంటి వర్గం అందరూ కూడా మా యూనిట్ మా టీం అంతా కూడా ఆలోచించి ఒక మంచి సాంప్రదాయం, మన నాయకుల్ని మనమే గౌరవించుకోవాలి అని చెప్పి అలాంటి సాంప్రదాయాన్ని మనం ఎన్నుకొని మన నాయకుడు తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలోనే కనీవిని ఎరుగని విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్ల జారీకి తిరుపతిలోని 9 ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా బైరాగి పట్టెడ వద్ద తీవ్ర తొక్కిసలాట జరిగింది. గురువారం అర్ధరాత్రి నుండి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీనికోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుండి టోకెన్లను జారీ చేయాల్సిన టీటీడీ నిర్ణయించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి కేంద్రాల వద్దకు భారీగా భక్తులు తరలి రావడం మొదలైంది. రాత్రి 8 గంటలకు ఒత్తిడి మరింత పెరిగింది. క్యూలైన్లోకి రాత్రి 9 గంటల నుండి భక్తులను పంపించడం మొదలుపెట్టారు. దీంతో భక్తులు క్యూలైన్లో ప్రవేశించడానికి ప్రయత్నించే క్రమంలో బైరాగి పట్టెడ, విష్ణు నివాసం, ఇందిరా మైదానం కేంద్రాల వద్ద తొక్కిసలాటలు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం 40 మంది గాయపడినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. వీరిలో రుయా ఆసుపత్రి 28 మందిని తరలించగా 4 మృతి చెందారని, స్విమ్స్కు 12 మందిని తరలించగా 2 మృతి చెందినట్లు చెప్పారు. మృతి చెందిన 6గురిలో 5 మంది మహిళలు ఉండగా 1 మాత్రమే పురుషుడు అని చెప్పారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. లేపండి ఏమ్మా సైడ్ పోండి. ఓ యాడే వస్తారు, ఎందుకే వస్తారు? ప్రాణాలు పోయింటాయి ఈడ. అన్నా వారం మొత్తం ఉందన్నా, మీరు కూడా ఎందుకన్నా ప్రాణాలు పోయినాయి ఈడ. సరే లేపండి, స్లో అయిపోయింది. కొట్టాలి ఒకసారి, కొట్టండి సార్ గట్టిగా. ఏమ్మా వారం మొత్తం ఇస్తారు కదమ్మా, ఒక్క రోజే రాకపోతే ఏమ్మా మీరా? ఎంతమంది ప్రాణాలమ్మా? ఇప్పుడు ఊరు 10 మంది ప్రాణాలు పైన ఎవరు రెస్పాన్సిబిలిటీ? వారం మొత్తం ఇస్తారు కదా.
వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ ఇచ్చే కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రుల బృందం రావడం జరిగిందని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు ప్రకటించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని జాయింట్ కలెక్టర్తో కలిసి రుయా ఆసుపత్రి మార్చరీలో ఉన్న మృతులను చూసి వారి కుటుంబాలను ఓదార్చి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మంత్రులు మాట్లాడుతూ ఏకాదశి దర్శనం టోకెన్ ఇచ్చు ప్రదేశం వద్ద తొక్కిసలాట్లో మృతి చెందిన మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు పొందే ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయని, వాటిని పరిశీలించి ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసిన తరువాత సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మృతి చెందిన వారి కుటుంబానికి 25 లక్షలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని, ఇకపై ఇలాంటి సంఘటన జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మృతులు తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన వారని, వారి మృతదేహాలను ప్రత్యేక వాహనం ద్వారా ఒక అధికారిని పంపించడం వారి గ్రామాలకు చేర్చడం జరిగిందన్నారు. ఏకాదశి పర్వదినాన లక్షలాది మంది భక్తులు మరి యొక్క తిరుపతికి వస్తారనే ఆలోచనతో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి సమయాన్ని కేటాయించే విధంగా ఏదైతే స్లాటెడ్ దర్శనాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి 10, 11, 12 3 తేదీల్లో కూడా ఇస్తామనే ప్రకటన ఏదైతే టీటీడీ నుంచి రావడం జరిగిందో దానికి ఒక రోజు ముందుగానే అటు కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో మరి అక్కడ అనుకోనటువంటి విధంగా మరి ఒక ఆమెకు అస్వస్థతకు గురవడంతో ఆవిడ్ని ఆసుపత్రికి పంపించాలనేటువంటి ఆలోచనతో మరి గేటు కొద్దిగా ఓపెన్ చేయడంతో ఆ యొక్క టికెట్ల కోసం ఓపెన్ చేశారనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున అందరూ ఒక్కసారిగా దూసుకురావడంతో ఈ సంఘటన జరగడం చాలా చాలా దురదృష్టకరం. మరి ఇందులో 48 మందికి గాయాలు అవ్వడం, అదేవిధంగా 6 చనిపోవడం చాలా దురదృష్టకరం. వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఇమ్మీడియట్లీ మంత్రులు ఆ తిరుపతికి వెళ్ళి దగ్గరుండి ఆ క్షతగాత్రులు ఎవరైతే గాయాలు ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం, ఎంత ఖర్చు అయినా కూడా వాళ్ళకి దగ్గరుండే వైద్యం అందించేటువంటి విధానం, అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఆ పోస్ట్ మార్టం కానీ, అదేవిధంగా వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మరి ధైర్యం చెప్పి ఆ చనిపోయినటువంటి వ్యక్తి మరి ఆ యొక్క కుటుంబానికి చేరేంత వరకు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేయమని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం ఈరోజు మంత్రులు కూడా వచ్చి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఏదైతే ఆ భద్రతా లోపాల్లోనా లేకపోతే అనుకోని విధంగా సంఘటన జరిగిందా లేదా ఇతరత్రా ఏదైనా మరి ఉందా అనే విషయాన్ని ఖచ్చితంగా దర్యాప్తు చేసి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఏ రకంగా తీసుకోవాలనేది అక్కడ ఉన్నటువంటి సంఘటనలో ఉన్నటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి, అదేవిధంగా సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మధ్యాహ్నం వచ్చి ఆ క్షతగాత్రులు ఎవరైతే గాయాలు పాలినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించిన తర్వాత మరి టీటీడీ తోటి అదేవిధంగా అధికారులతో కూడా రివ్యూ చేస్తారు కాబట్టి ఆ రివ్యూ ద్వారా తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. వైఫల్యం ప్రభుత్వానికి ఏదైనా ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఎందుకంటే కొన్ని లక్షలాది మంది ప్రజలు ఈ రోజు వైకుంఠ ఏకాదశిన దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించుకుందామని, అతని ఆశీర్వాదం తీసుకుందామని దూర దూర ప్రాంతాల నుంచి మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. అదే విషయం ఏంటంటే ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే టీటీడీ ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారన్న సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ టీటీడీ చేసిన ఏర్పాట్లని, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి. నిజంగా ఒక దురదృష్టం, ఒక ప్రాణాన్ని కాపాడబోయిన సందర్భంలో జరిగిన సంఘటన. అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5 ఒక చోట, 6 ఒక చోట కూడా చనిపోవడం, ఒకరు ఒక చోట, 5 ఒక చోట, ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్గా 6 చనిపోవడం జరిగింది. ఆ 6లోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం,
వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా ఏం జరిగిందని చెప్పి ఆరా తీసి ఇమీడియట్గా టీటీడీ ఈవో అధికారులు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్గా అక్కడ ఏం జరిగిందన్న సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్గా జరగకుండా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఈరోజు చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది. ఇంకొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈరోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈరోజు బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడమే కాదు, వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళీ ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈరోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇందాక మీరు అన్నారు కొన్న సమన్వయ లోపమా లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా ఏది అన్నది చాలా క్లియర్గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి, మీకు తెలుసు. ప్రతి చోట ఉన్న సీసీ కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు కలెక్టర్ గారు కలిపి ఈరోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు. బాధ్యులు ఎవరైనా కూడా బాధ్యతారహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్యలు ఉంటాయి, కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి. అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఫర్దర్గా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు. ఇంకొంచెం ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్ సంఘటన జరిగింది. దీనికి ఫర్దర్గా జరగకుండా బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన దానికి కూడా చింతిస్తున్నాం. దానికి కూడా బాధ్యత వహిస్తూనే ఈరోజు ఆ కుటుంబాన్ని అందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబానికి మేము అండగా, అంటే మళ్ళీ చెప్తున్నా, పోయిన ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు, కానీ కుటుంబానికి అండగా ఉండే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా, భక్తులందరూ కూడా సమన్వయం చేసుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నా. లక్షలాది మంది ప్రజలు వస్తారు, అందరూ వైకుంఠ ఏకాదశిని దర్శనం చేసుకుందాం అనుకుంటారు. టీటీడీ కూడా ప్రకటించింది 9 రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తామని చెప్పి టీటీడీ కూడా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేసిన ఒక చిన్న పొరపాటు అయితే దురదృష్టకర సంఘటన ఇది, యాక్సిడెంట్ ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రాథమిక నివేదిక ఇచ్చారన్నారు. సో ఈ ప్రాథమిక దర్యాప్తు ఏంటి? ఒకటి, రెండోది వచ్చేసి బయట దీంట్లో కుట్రకోణంలో అవకాశాలు ఉన్నాయనేటువంటి. ఓకే, ఏమైనా ఇందాక మీకు చెప్పానండి, ఎవ్రీవేర్ మేము సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకునే ప్రతి ఒక్క కూడా వాయిస్ రికగ్నిషన్ కానీ వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేయడం కానీ ప్రతి ఒక్కటి చాలా పక్కాగా చేశాం. ఎక్కడైనా కుట్రకోణం ఉందని ఆ కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఏదైనా కుట్రకోణం ఉందా లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా, ఇప్పుడు ఇమీడియట్గా మేము కుట్రకోణం ఉందని మేము మాట్లాడకూడదు, మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు. కాబట్టి ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది, దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద మనం అబ్జర్వ్ చేసుకుంటే తిరుపతి అంశం అనేసరికి చాలా సెన్సిటివ్ అంశం కాబట్టి దేశంలో ఉన్న ప్రధానమంత్రి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా స్పందించారు. కాబట్టి చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఏది పడితే అది మాట్లాడకూడదు. మా చేతిలోకి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్గా బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుని పడితే అందులో వెనుకడే ప్రసక్తి లేదు. భక్తులు శ్రేయసే ముఖ్యంగా మేము పనిచేస్తున్నాం. టీటీడీ చైర్మన్ గారు ముందుగానే తమకు ఫీడ్బ్యాక్ ఉందని చెప్పేసి అధికారులకు తెలియజేయడం జరిగిందని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్పారు. మరి టీటీడీ చైర్మన్ గారు చెప్పిన తర్వాత కూడా అధికారులలో లేదండి, మీరు అన్నది నిజంగా టీటీడీ చైర్మన్ గారు ముందు నివేదిక ఇచ్చింది. మా అధికారులు కనుక అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎక్కడైనా లోపాలు జరుగున్నాయో ఇప్పుడు మాకు ఎలాగో మన సీఎం గారు వస్తున్నారు, ఇప్పుడు సీఎం గారు వచ్చేసరికి మాకు క్లియర్ నివేదిక ఉంటూ ఉంటుంది. నిజంగా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి, ఎవరైనా ఏ స్థాయిలో వ్యక్తి అయినా కూడా అతని మీద చర్యలు తీసుకోవడానికి ఎక్కడ కూడా వెనుకాడం. అదే విషయం చెప్తున్నాను కదా సార్, నిజంగా అదే పరిస్థితి జరిగి బాధ్యతారహితంగా ఎవరైనా పనిచేసి ఉంటే బాధ్యతారహితంగా పనిచేసిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇదేది దాచేసి దాగేదేం కాదు కదా. ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది ఎవరు బాధ్యతారహితంగా పనిచేశారన్నది. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వచ్చే పుణ్యక్షేత్రం ఇది. దయచేసి అటువంటి బాధ్యతారహితంగా పనిచేసిన ఏ స్థాయి వ్యక్తిని కూడా, అది కింద స్థాయి వ్యక్తి పై స్థాయి వ్యక్తి ఏ స్థాయి వ్యక్తిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. థ్యాంక్ యూ. 1 నిమిషం. ఈనాడు మరికొద్ది గంటల్లో 1 నిమిషం. 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 1 ని
మనం వైకుంఠ ఏకాదశి పర్వదిన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. దేవదేవుని యొక్క ఆశీస్సుల కొరకు లక్షలాది మంది అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఇదొక దుస్సంఘటన ఇక్కడ జరిగింది. ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం, వారితో మరి భారత ప్రధానమంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం, ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఈరోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ, దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది. ముందు గాయాల పాలైనటువంటి వ్యక్తులకి మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషులను అయితే తీసుకురాలేదు, కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రకటించడం జరిగింది. ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. చనిపోయినటువంటి వాళ్ళు పోస్ట్ మార్టం పూర్తి కాగానే ఆ యొక్క శవాలు వాళ్ళ యొక్క బాడీస్ అన్నీ కూడా అంబులెన్సుల్లో ఒక అధికారిని ఇచ్చి ప్రత్యేకమైన వాహనాల్లో వాళ్ళ ప్రాంతాలకు పంపడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా 1-2 జిల్లాల నుంచి, విశాఖపట్నం, అనకాపల్లి ఆ ప్రాంతాల నుంచి ఉన్నారు. కాబట్టి ఆ జిల్లా కలెక్టర్లకు కూడా రెవెన్యూ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అక్కడ కూడా ఉండి ఈ కుటుంబాలకి మరి అన్ని విధాలుగా తోడుగా ఉండాలని చెప్పి అక్కడ మా శాసనసభ్యులకి, మంత్రులకి అందరికి కూడా ఇప్పటికే ఆదేశాలు పంపడం జరిగింది. ఈ సమస్య ఎలా వచ్చింది ఏంది అనేటువంటి దాని మీద సమన్వయ లోపమా లేకుంటే ఏదైనా తొందరపాటు చర్య జరిగిందా అనేది విచారణ నివేదిక రాగానే దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ఇవాళ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ఏదైతే తిరుపతిలో జరిగిన స్టాంపీడ్ అనేది చాలా బాధాకర విషయం. క్యూలో ఉన్న భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా ఇప్పుడు అందరూ కూడా పర్యవేక్షిస్తున్న సమయంలో ఒక మహిళకి శ్వాస ఆడక ఆవిడ్ని బయటకు ఆసుపత్రికి ఆలోచనతో గేటు తెరవగానే గేటు తెరిచారేమో అనుకుని అందరూ కూడా ఒకేసారి ముందుకు రావడం తొక్కిసలాట గురి చేసింది. దాంట్లో 6 చనిపోవడం చాలా బాధాకర విషయం. ఎక్కువగా 3 విశాఖపట్నం నుంచి, ఒకరు నర్సీపట్నం నుంచి, ఒకరు తమిళనాడు, ఒకరు కేరళ నుంచి 6 చనిపోవడం, 5 మహిళలు, 1 పురుషుడు చనిపోవడం జరిగింది. వారి యొక్క కుటుంబాలకి అందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులతో, కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఎవరికైతే ఇబ్బంది కలిగిందో 40 మందికి వాళ్ళకి కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి రుయా ఆసుపత్రికి అలాగే సిమ్స్ ఆసుపత్రికి కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తూ ఉన్నాం. ఏదైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం, ఎందుకంటే పోయిన ప్రాణం ఎట్టి పట్టించడం ఎవరూ తీసుకురాలేరు, అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి, కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ప్రకటన జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక గంటన్నరలో ఇక్కడికి వచ్చి అందరినీ కూడా పరామర్శించి అలాగే చిత్రాలను కూడా చూసి అలాగే ఎలాగైతే జరిగిందో దాని మీద కూడా స్టాంపీడ్ జరిగిన ప్లేస్ పైన కూడా ఎలా జరిగిందో అన్నిటి కూడా పూర్తి వివరాలు తీసుకుని దాని తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా తెలియజేస్తారు. తప్పకుండా అందరూ కూడా తక్కువ సమయంలో రికవర్ అయ్యి అందరూ ఇళ్ళకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాను. ఇప్పుడు బాడీస్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ అంబులెన్స్తో పాటు ఒక రెవెన్యూ సిబ్బంది కూడా వాళ్ళతో పాటు ఒక కారులో వెళ్ళి వాళ్ళు అక్కడ దింపి వాళ్ళ బాడీ అప్పచెప్పి అన్ని కార్యక్రమాలు చేస్తారు. తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎక్స్‌గ్రేషియా ఏదైతే ఉందో అది మా నాయకులు అలాగే ఈ టీటీడీ అధికారులు కూడా వెళ్ళి ఇవ్వబోతా ఉన్నారు. థ్యాంక్ యూ.
తిరుపతిలో భక్తుల తోపులాట ఘటనలో టీటీడీ వైఫల్యం లేదని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ పేర్కొన్నారు. రాత్రంతా రైళ్లలో బస్సుల్లో ప్రయాణించిన భక్తులు ఆతృతతో క్యూలైన్లో నిలబడ్డారని, అన్నం తినలేదు, టిఫిన్ తినలేదు కనుక భక్తుల బ్లడ్లో షుగర్ లెవెల్స్ పడిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పడిపోయిన భక్తుల పక్కనే ఉన్న స్థానికులు, తిరుపతి పెద్ద హరిజనవాడ నుంచి వచ్చిన స్థానికులు వాళ్ళ కళ్లతో చూసి వాస్తవం చెప్పారన్నారు. భక్తులను ఎవరూ నెట్టలేదని, వాళ్ళకై వాళ్లే పడిపోయారని, ఇది చాలా మందికి తెలియదని చెప్పారు. ఈ దుర్ఘటనకు టీటీడీ ఈవో శ్యామలరావునో ఏ అంకయ్య చౌదరినో పోలీసులకు సంబంధం లేదన్నారు. ఇందులో టీటీడీ వైఫల్యం లేదు, ఇందులో టీటీడీ వైఫల్యం లేదు. టీటీడీ అధికారులు బాగా చేస్తున్నారు ఈ మధ్య, క్రితం కంటే ఎంతో బెటర్. వాస్తవ విషయం చాలా మందికి తెలియదు. భక్తులు రాత్రంతా ప్రయాణం చేసి ఆతృతతో వచ్చి క్యూలో నిలబడ్డారు. అన్నం కూడా తినలా, టిఫినో చేయలా, నిలబడ్డారు భక్తులంతా. బ్లడ్ షుగర్ పడిపోయింది, వాళ్ళకి బ్లడ్ షుగర్ పడిపోయింది. చక్కెర అనేది ఒకటి ఉంటుంది. నేను చాలామంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు, ముఖ్యంగా పెద్ద హరిజన వార్డు నుంచి చాలామంది. వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు, ఎవరు వాళ్ళని నెట్టలేదు, తట్టలేదు, వాళ్ళకై వాళ్ళే పడిపోయారు. ఇది వాస్తవం. దీనికి శ్యామలరావు కానీ, వెంకయ్య కానీ, టీటీడీ అధికారులు కానీ, పోలీసులు కానీ సంబంధం లేదు. మరి చాలా ఆశతో వచ్చారు, వస్తే అక్కడ మేలు జరుగుతుంది వైకుంఠంలో అని. మరి కడుపు నిండా ఏమీ తినకుండా వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు, అక్కడికక్కడికే పడిపోయారు, చచ్చిపోయారు. ఇది వాస్తవం. ఇప్పుడు ఆడ పోస్ట్ మార్టాలు చేసినా దొరకదు. అది కడుపులో ఏమీ లేకుండా, తిండి లేకుండా ఆస్తులతో పరిగెత్తారు వీళ్ళంతా, అందుకే చనిపోయారు. ఇందులో టీటీడీ వైఫల్యం లేదు. బాగా చేస్తున్నారు. నిన్న కూడా నేను పోయి వచ్చాను పైకి, జాగ్రత్తగా చేస్తున్నారు టీటీడీ అధికారులు. వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను. ఈ భక్తులు చనిపోయిన దానికి మరి టీటీడీకి అది వ్యక్తుల వల్లే జరిగింది. పాపం అమాయకు భక్తులు రాత్రంతా రైళ్లలో బస్సుల్లో ప్రయాణం చేసి మరి క్యూలో లేట్ అయితే ఏమోనట్టు తినకుండా వచ్చి క్యూలో నిలబడ్డారు. తప్పని పడ్డారు. పడ్డప్పుడు వాళ్ళ ముగ్గురు నలుగురిని చూసిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. ఇది వాస్తవం. రెండో విషయాన్ని గురించి అప్రస్తుతం అయినా నేను చెప్పాలనుకున్నాను. విశాఖపట్నం నిన్న మోడీ మోసం చేస్తున్నాడు. బుక్ ఫ్యాక్టరీని గురించి మాట్లాడకపోవడం తప్పు. భారతీయ జనతా పార్టీ బుక్ ఫ్యాక్టరీని 22.5 లక్షల కోట్ల ఆస్తులను అమ్ముకోవాలని చూస్తున్నారు. దీన్ని బుక్ ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు. దీన్ని మోడీ నిన్న ఏం మాట్లాడకపోవడానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఒక చిన్న మాట, చంద్రబాబు వస్తున్నాడు, చంద్రబాబుని గురించి కూడా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు మరీ ఎక్కువ పొగడుతున్నాడు. పొగడ్తలు తగ్గించడం మంచిది. నిన్న మోడీని భలే పొగడుతున్నాడు. ఏమైనా పూడుకో, ముద్దులు పెట్టుకున్నంత పని చేశారు. నిన్న బుక్ ఫ్యాక్టరీని గురించి ఏమీ ఒక్క మాట రాలేదు. థ్యాంక్ యూ. భక్తులకు వైకుంఠవాసుడి దర్శనం చేయించాల్సిన వారే ప్రాణాలు తీస్తుంటే ఇంకెవరిని నమ్ముకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుకట్టు నాగేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాచలపతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి బాలసుబ్రహ్మణ్యం, రాష్ట్ర అధికార ప్రతినిధి కోడివాక చందు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుకట్టు నాగేష్ ఆధ్వర్యంలో తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్స్ వితరణ భాగంలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటికీ 6 మంది భక్తులు ప్రాణాలు విడిచారని, ఇంకా ఎంతో మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు టీటీడీ అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రస్తుత చికిత్స పొందుతున్న వారందరికీ మెరుగైన వైద్యం చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొంతల రాజేష్ రాయల్, వేణుగోపాల్ రెడ్డి, నితీష్, భాస్కర్, లెనిన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కలియుగ వెంకటేశ్వర స్వామి ద్వార దర్శనానికి వైకుంఠ ఏకాదశికి
నలుమూలల నుండి, ప్రపంచ నలుదిక్కల నుండి వస్తుంటారు. ఇది ఆనవాయితీ. కానీ నిన్న రాత్రి జరిగినటువంటి దుర్ఘటన అసంఘటితమైనది, ఊహించనిది. ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా అధికారులకైతేనేం, ప్రభుత్వ పరిపాలకులకైతేనేం అందరికీ కూడా తెలుసు, వైకుంఠ పర్వదినం అంటే చాలా గరుడ సేవ కన్నా చాలా విశేషంగా ఉంటుంది. భగవంతుని దర్శించి తరించాలనే ఒక ఆతృతతో భక్తులంతా కూడా తిరుపతికి వస్తారని తెలుసు. గత ప్రభుత్వంలో చేసినటువంటి రూలింగ్నే, పరిపాలన విధాలనే ఈ ప్రభుత్వం కూడా చేయడము సమంజసం కాదు. దాంట్లో ఆటుపోట్లు ఏమున్నది, ఎలా లైన్స్ ఎలా వేయాలి, భక్తులకి ఎలా భద్రత కల్పించాలి, క్యూ లైన్లో ఎక్కడ ఎంతమంది భక్తులు ఉంటారు, ఎలా వారికి టోకెన్ ఇష్యూ చేయాలి అనేది మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకొనేసి చెప్పాల్సిన ఈ ప్రభుత్వ అధికారులు అయితేనేం, టీటీడీ అధికారులు అయితేనేం, మండలి యొక్క సభ్యులైతేనేం అందరూ కూడా ఈ మీటింగ్ పెట్టుకున్నారు. అయితే వైఫల్యం ఎక్కడ జరిగింది? తిరుపతిలో కౌంటర్స్ కొన్ని లక్షల మంది వస్తారని తెలుసు భక్తులు. ఈ టోకెన్ ఉంటేనే తిరుమలకి అలౌ చేస్తారనేది కూడా తెలుసు. అలాంటప్పుడు ఇన్ని కౌంటర్స్ టీటీడీ అధికారులు పెట్టి అక్కడ భద్రత కల్పించకపోతే భక్తుల యొక్క అత్యుత్సాహంతో ముందుకు వాళ్ళకి జరిగి ఇలా రాత్రి 6 మంది చనిపోవడం దురదృష్టకరం. అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ పరిపాలకులు ఏం చేస్తున్నారు, పాలక మండలి సభ్యులు ఏం చేస్తున్నారు? ఒక్కొక్క కౌంటర్ దగ్గర ఒక పాలక మండలి సభ్యుడు ఉండొచ్చు కదా. వీరు దేనికోసం మండలిలో సభ్యులుగా చేర్చారు? లగ్జరీగా పంచెలు కట్టుకొని వారి యొక్క మిత్రులు, బంధువులతో దర్శనాలకు వెళ్ళేదానికి మాత్రము ముందుకుంటారే కానీ భక్తుల సేవ. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లు ఇష్యూలో సమస్యలు తలెత్తి 6 మంది చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. దీనికి మా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సంతాపం తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు 56 సంవత్సరాలుగా టీటీడీలో ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బాధ్యుల మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లానే 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. భక్తులకు సరైన సమయంలో సరైన పద్ధతుల్లో వాళ్ళకి జారీ అవ్వాల్సిన టికెట్లు జారీ చేయకుండా ఉండడం వల్లనే ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఆన్లైన్లో టికెట్లు ఇష్యూ చేస్తుంటే ఇంత జరిగేది కాదని మా అభిప్రాయము. అలసత్వం వహించకుండా టీటీడీ ఇకనైనా జాగ్రత్తగా ఉండి ప్రజలకు, దేవుడి కాడికి వచ్చే వాళ్ళకి, భక్తులకు సరైన పద్ధతుల్లో టికెట్లు విక్రయించాలి కోరుకుంటున్నాము. అట్లానే ప్రజలు కూడా సమన్వయంతో ముందుకు దేవుడి దర్శనానికి వెళ్ళాలి. జాగ్రత్తగా వెళ్లాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అధికారులు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నప్పుడు మన బాధ్యత, మన పిల్లల బాధ్యత, మన కుటుంబ పోషణ అన్నీ మన కాడే ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా వహించాలి. ఎప్పుడు ప్రభుత్వం మీద ఆధారపడి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అనేది కాకుండా మన మీద మనల్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేటట్టు ఎక్కడికైనా సరే, దైవ దర్శనానికి కావచ్చు, ఇంకొక దగ్గరకు కావచ్చు, జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ. అధికారంలో లేకపోవడంతో అధికార పార్టీ ఆగడాలకు ఇబ్బందులు పడుతున్నా పార్టీ కార్యకర్తలు మీరే అండగా ఉండాలి. మీరు ఏదైనా సమస్య ఎదురైతే మీకు నేనున్నానంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోట మండల పార్టీ అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డికి భరోసానిచ్చారు. సంక్రాంతి పండుగ అనంతరం ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగిన ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యకర్తల సమావేశంలో కోట మండలానికి చెందిన నేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
సంక్రాంతి తర్వాత తాను ప్రజల్లోకి వస్తున్నారని ఆ కార్యక్రమానికి సమయాత్తం అవ్వాలని సంపత్ రెడ్డికి మాజీ సీఎం జగన్ సూచించారు. ఈ సందర్భంగా కోట మండలంలోని పలు సమస్యలను సంపత్ కుమార్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మేచూరు మాధవ్ పుట్టినరోజు వేడుకలు. తిరుపతి దేవస్థానాల చరిత్రలోనే కనీవిని ఎరుగని విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట. 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ ఇచ్చే మృతి చెందిన మృతులు. కుటుంబాలను పరామర్శించడానికి వారికి భరోసానిచ్చిన మంత్రుల బృందం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.